హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు చెప్పే మాట, ఈ లోకంలో ఉన్నవారు మనల్ని పట్టించుకోరు, మనల్ని కాపాడరు, కాపాడలేరు. కానీ నేను 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 నీకోసమే పరలోకం నుంచి దిగొచ్చాను. నేను నిన్ను ప్రేమించాను. నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచాయి. ఇది నేను చెప్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరిని చూసే అనుకుంటున్నారేమో. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని ప్రభు ఎరుగునండి. ప్రతి ఒక్కరూ ఆయన సృష్టి, ఆయన చేతులే మనకు రూపం ఏర్పాటు చేసేది. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు, మీ చేతిలో ఉన్న గీతలు మరొకరి చేతిలో లేవు. ఫింగర్ ప్రింట్స్ అంతగా తీసుకుంటారు. మీ కంటిలో ఉన్న నిర్మాణం ఇంకెక్కడ లేదు, ఇంకో కన్ను లేదు అట్లాంటి కన్ను. నీ కంటి లాంటి కన్ను ఇంకొకటి అంత స్పెషల్గా చేశాడు నిన్ను దేవుడు, అంత ప్రత్యేకంగా చేసుకున్నాడు దేవుడు నిన్ను, అంతగా నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. అంతగా సిలువలో ఆయన రక్తం చిందించినప్పుడు ఆయా జాతుల వారిని, ఆయా భాషల వారిని, ఆయా వంశముల వారిని రక్తమిచ్చి కొన్న వారి గుంపులో నువ్వు నేను ఉన్నామన్నది ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. నా ప్రభువు నన్ను ఎరుగును, నేను ఆయన ఎరుగుదునా? నా ప్రభువు నన్ను ఎరుగునండి, నేను ఆయన ఎరుగుదునా? ఎరుగుదురా? చెప్పటం లేదు. ప్రభువుని గురించి విన్నారా? యేసు ప్రభు గొప్ప దేవుడు అంట, స్వస్థపరుస్తాడంట, మేలు చేస్తాడంట, దీవిస్తాడంట అంట అంట అంటాయిలేంటి తంట. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఈ ఒక్క వచనం జోగం ప్రాణం చేస్తుంది చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు 19:25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఆయన సిలువను గురించిన వాక్యం వినలేదు, యేసు ప్రభు పునరుద్ధానం గురించి వినలేదు. కానీ విశ్వాసంతో నా కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణిస్తాడు, విమోచిస్తాడు, రక్షకుడని నేను ఎరుగుదును. ఆయన తిరిగి భూమి మీద నిలబడతాడని, నేను సజీవుడని నేను ఎరుగుదును, తిరిగి భూమి మీదకి రెండో రాకడ వస్తాడని నేను ఎరుగుదునని యోబు ఆ రోజే విశ్వాసం ఉంచాడండి. పౌలు కూడా అన్నాడు, నేను ఆయనకు అప్పగించింది ఆ రోజు వరకు కాపాడునని నేను ఎరుగుదును. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీ ప్రభు గొప్పతనాన్ని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నా జీవితంలో నేను నమ్మిన ప్రభు ఎంత గొప్పవాడో నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నేను బల్లగుద్ది చెప్పగలను, నమ్మకమైన దేవుడు, మాట తప్పని వాడు, విడువని ఎడబాయని వాడు, ప్రేమించేవాడు, సహించేవాడు, ఓర్చుకునేవాడు, క్షమించేవాడు. ఇంతకంటే మించిన దేవుడు లేడు. ఈ దేవుడిని నీ దేవుడిగా చేసుకో, నీ ప్రభువుగా చేసుకో, నీ సొంత రక్షకుడిగా చేసుకో. ఆయన్ని పట్టుకో. అన్ని సమస్యలు, అన్ని విషయాల్లోనూ నీకు విడుదల దొరుకుతుంది. ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మనం అన్నీ కలిగి ఉంటాం. ప్రభువు లేకుంటే ఎన్నున్నా సొన్నే. ప్రభుతో ఉంటే ప్రతిదానికి విలువ ఉంది. ఒక చిన్న సున్నా విలువ ఎంత? 10 సున్నాలు విలువ ఎంత? 100 జీరోస్ ఎంత? 100 జీరోస్ 1000 జీరోవే. ఎన్ని జీరోలు వేసినా జీరోవే. ఏంటండి, 1,00,000 జీరోలు వేసినా జీరోవే. 1,00,000 జీరోలు పక్క ఒకటేస్తే ఏంటండి, 1,00,000 జీరోలు పక్కన ఒకటేస్తే ఎక్కడికి పోయింది వాల్యూ? ఆ ఒకటే ప్రభువు, ఆయన ఒక్కడే. ఆయన మనతో ఉంటే నువ్వు చదువులో జీరో, హెల్త్లో జీరో, ఉద్యోగంలో జీరో, సంపాదనలో జీరో. ఇంకెంత పెట్టుకోండి మీ ఇష్టం. ఎన్ని జీరోలు. నేను ఇది పనికిరాను, దీనికి పనికిరాను, దీనికి పనికిరాను, సున్నాలు పెట్టుకోండి మీరే. ఇది ఫెయిల్ అయిపోయా, ఇది ఫెయిల్ అయిపోయా, ఇది ఫెయిల్ అయిపోయా, సున్నాలు పెట్టుకొని ఏసయ్యా నువ్వు రా అనంటే ఈ ఫెయిల్యూర్స్ అన్నీ ఏమైపోయినాయి? విలువ వచ్చేసింది. ఫెయిల్యూర్స్ అన్నిటికీ విలువ వచ్చింది ప్రభు నీతో ఉంది. నీ బలహీనతలను బలంగా చేసి వాడుకోగలిగిన వాడు దేవుడు. నీ బలహీనతలు ఎన్నున్నాయో దాన్ని బలంగా చేసి వాడుకుంటాడు దేవుడు. యేసు ప్రభు తిరిగి లేచాడని ఊరంతా ప్రకటించింది ఎవరండి? పేతురా. మీరు కోపగించుకోకండి. సిస్టర్స్కి నోరు
సిస్టర్స్కి నోరు దాగుద్దమ్మ మాట దాహదు కదా, ఎవరికి చెప్పొద్దంటే అది కూడా చెప్పేస్తాడు. దేవుడు ఏ నోటిని మగ్ధలేని మరియా ఏంటంటే నేను తిరిగి లేచానని చెప్పు అంటే, నేను ప్రభువుని చూశానని యెరూషలేము వీధుల్లో అరుచుకుంటూ పోయింది. తన వీక్నెస్ని సువార్త ప్రకటించే నాలుగుగా వాడుకున్నాడు. పేతురు చూశాడు, కానీ నేను ప్రభువుని చూశానంటే బుద్ధి వచ్చిందా? మన ఎరగలన్నావు కదా, తిడతారని భయం వేసి తలుపులు వేసుకొని లోపలికి కూర్చున్నాడు. ఏంటంటే నీ ఫెయిల్యూర్స్ని నీ విజయంగా మార్చేవాడు యేసు ప్రభు. నీతో ఉంటే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. అందుకే క్రీస్తును కలిగిన వాడికి ఓటమి లేదు. హల్లెలూయా. ఎందులో ఓడిపోయారో ఇప్పుడు ఒక్కసారి ప్రభుతో చెప్పండి, ప్రభు వాటన్నింటిలో మేము జయించేదాడు చెప్పండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్. ప్రార్థన. నిలువెల్ల చెడిపోయిన నన్ను బతికించుట కొరకు నాయన, నా శిక్షను సిలువలో భరించిన ప్రభువా, నా బలహీనతను సిలువలో భరించిన ప్రభువా, నా పాప శిక్షను సిలువలో భరించిన ప్రభువా, నీ నామములో ఈరోజు నాకు పాప క్షమాపణ ఇచ్చినందుకే వందనములయ్యా. నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత, నీవు నలుగుగొట్టబడి నన్ను బతికించిన దేవా, నీ రక్తములో మౌన శుద్ధినిగా చేసి నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండాలని రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు కదా. మా మీద ఎక్కడ అపవాదికి చోటు లేకుండా సహాయం ఇచ్చావు. ప్రతి విధమైన సాతాను కట్లను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన రోగమును బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అపవాది సంబంధమైనది ఏది మా శరీరాల్లో, మా మనస్సుల్లో, మా జీవితాల్లో ఉండకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నారయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించిన ఆయన, జయశీలుగా చేయడు ఆయన, సంపూర్ణంగా చేసయ్యా, సాక్షులుగా చేయడు ఆయన, సమాధానం కలిగిన వారిగా చేయాలి, విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయం ఇచ్చింది. ఈ మీటింగ్ అయిపోవచ్చు, మేము వెళ్ళిపోవచ్చు, కానీ మమ్మల్ని విరవడి ఎడబాయిన దేవుడిగా నిన్ను పట్టుకొని వారు ఎక్కడున్నా నీ బిడ్డలు ఏ చర్చిలో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా ప్రభువు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో నీతో అనుసంబంధం కలిగి బ్రతకడానికి, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము కలవడానికి సహాయం ఇచ్చేది యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం,